రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఒక అంశంతో మీ ముందుకు వస్తున్నాను. అది ఏమిటంటే, గాడ్ హ్యాస్ కాల్డ్ అస్ నాట్ టు ఫిట్ ఇన్ విత్ ద వరల్డ్. ఈ లోకముతో ఒకటిగా జీవించటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలుచుకోలేదు, ఏర్పరచుకోలేదు, ప్రత్యేకపరచుకున్నాడు. అంటే ఏమిటి? మనల్ని ఈ లోకము నుండి సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసిన తర్వాత మళ్ళీ లోకముతో సాంగత్యము కలిగి మనం జీవించగలుగుతామా? లోకంతో స్నేహము చేసి మనం బ్రతకగలుగుతామా అంటే అందరూ అవునే అంటారు. ఈరోజు కొన్ని అంశాలతో నేను మీ ముందుకు వస్తున్నాను. డోంట్ ట్రై టు ఫిట్ ఇన్, యు ఆర్ కాల్డ్ టు బీ సెట్ అపార్ట్. మీరు ప్రత్యేకపరచబడటానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ద ప్రాబ్లం ఏమిటంటే, ఎప్పుడైతే మనం ఈ లోకములో ఒకటిగా జీవించాలని మనం ప్రయాసపడతామో, ఆశపడతామో, అది చాలా తప్పు మార్గాలకి మనకి ఒక త్రోవ తీస్తుంది. సహజంగా ఈ వరల్డ్లోని చాలామంది స్నేహం చేసుకోవటానికి ప్రయాసపడతారు. దే వాంట్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి వాంట్స్ ఫ్రెండ్స్, అవునా కాదా? కానీ చాలామంది స్నేహితులు ఏం చేస్తారంటే తప్పు త్రోవని పట్టిస్తారు. ఎంతమంది స్నేహితులు నిజంగా ఉంటారు ఈ లోకంలో? అరే చర్చికి వెళ్దాంరా, వీళ్ళైతే 2-3 ఆరాధనలో మనం పాల్గొందాంరా, వీళ్ళైతే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుదాంరా అన్నవారు ఉన్నారా? చాలా అరుదుగా ఉంటారు. కానీ రారా కలిసి పబ్బులకు వెళదాం, రారా కలిసి క్లబ్బులకు వెళ్దాం, రారా కలిసి సినిమాలకు వెళ్దాం, రారా కలిసి మందు తాగుదాం, రారా కలిసి డ్రగ్స్ చేద్దాం అంటే చాలామంది ఏం చేస్తారంటే ఏది ఎంచుకుంటారు? మొదటిదా రెండోదా? ఏది ఎంచుకుంటారు? ద రీజన్ ఎందుకు రెండోది మనం ఎంచుకుంటామంటే, వీ స్టిల్ క్రేవ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఇంకా ఈ లోక సంబంధులుగా బ్రతకాలి, ఈ లోకమును మనల్ని అంగీకరించాలనే ఒక ఆశతోనే ఇంకా మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, యు ఆర్ నాట్ సపోజ్ టు బీ వన్ విత్ ద వరల్డ్. మిమ్మల్ని చూచినప్పుడు చాలా అన్కంఫర్టబుల్ కలగాలి అందరికీ. యువర్ వెరీ ప్రెజెన్స్ షుడ్ మేక్ పీపుల్ అన్కంఫర్టబుల్. అండ్ ఇఫ్ యు ఆర్ లివింగ్ దట్ కైండ్ ఆఫ్ అ లైఫ్, గాడ్ బ్లెస్ యూ. అలాంటి జీవితం మీరు నిజంగా బ్రతకగలిగితే, ఏముందిరా నాలాంటి వాడే అని అన్నారనుకో ఎవరైనా నిన్ను చూచి, నీ రక్షణ కూడా వ్యర్థమే. యువర్ సాల్వేషన్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ బికాజ్ యూ డోంట్ టేక్ యువర్ సాల్వేషన్ సీరియస్ ఇనఫ్. నీ రక్షణను నువ్వు సీరియస్గా తీసుకోవటం లేదు కాబట్టి ఇంకా లోకముతో స్నేహము చేయటానికి నీవు అంగీకరిస్తున్నావు. అంటే దేవుని యందు ఏమాత్రము భయము లేదు, భక్తి లేదు, అంతా ఒక వేషధారణే. సంఘానికి కనిపించాలి, వచ్చాము, మిగతా 6 రోజులు దేవునికే తెలుసు, దేవునికే స్తోత్రం, ఎలా బ్రతుకుతాము. ఇక్కడ రాసుకున్నాను, ద ప్రాబ్లమ్ విత్ ట్రైంగ్ టు ఫిట్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ సీకింగ్ జాయ్ ఇన్ ద రాంగ్ ప్లేసెస్. ఈ ప్రపంచములో మనం ఒకటిగా జీవించడానికి ప్రయాసపడినప్పుడు మనము సంతోషము దేవుని సన్నిధిలో కాదంట, దేవుని ఆలయములో కాదంట, దేవుని మందిరములో కాదంట సంతోషం వెతకటానికి వస్తామంట. కానీ చీకటి స్థలాలలో, చీకటి ప్రాంతాలలో సంతోషాన్ని వెతకటానికి మనం వెళ్తామంట. చాలామంది థియేటర్స్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? కామెడీ ఉందంట, కాసేపు నవ్వుకోవచ్చంట, కాసేపు కష్టాలు నష్టాలు బాధలు మర్చిపోవచ్చంట. నిజంగా మర్చిపోగలుగుతారండి? దే ఆర్ సీకింగ్ ఫర్ పీస్ అండ్ సోలేస్ ఇన్ రాంగ్ ప్లేసెస్. వెన్ యూ ట్రై టు ఫిట్ ఇన్ విత్ ద వరల్డ్, ఈ ప్రపంచముతో నువ్వు కలిసి సాంగత్యము చేసి నడవాలనుకుంటే అది సంతోషాన్ని ఏమాత్రము నీకు ఇవ్వలేదండి. You will never be satisfied when you do that. Find joy in Christ. మీ సంతోషము ఎక్కడ దొరుకుతుందంట? క్రీస్తులో మాత్రమే మీకు సంతోషము
కలుగుతుంది. క్రీస్తులోనే మీకు సమాధానము కలుగుతుంది. క్రీస్తు దగ్గరే మీ ప్రతి సమస్యకు పరిష్కారము ఉన్నది. ఒక మాట అంటున్నాను, యేసుక్రీస్తు ప్రభు జీవితం వలన చాలామందికి ఇబ్బంది కలిగిందా, సంతోషం కలిగిందా? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకం మీద ఉన్నప్పుడు, జీవించినప్పుడు, వర్ ఎవ్రీబడి ప్లీజ్డ్ విత్ జీసస్ క్రైస్ట్ ఆర్ దే ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్? జీసస్ క్రైస్ట్ నెవర్ కేమ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎందుకో తెలుసా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పటానికి, మీరు కూడా లోక సంబంధులు మాదిరిగా జీవించకూడదు అని తెలియపరచటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆ మాటలు చెప్పినప్పుడు లోక సంబంధి వారు చాలా అన్కంఫర్టబుల్ అయిపోయారండి. ఈయన ఎక్కడి నుంచి వచ్చేసాడు? నాకు అంత చెప్పేవాడా, అంత గొప్పవాడా, అంత గొప్ప ప్రవక్తుడా, ఏమనుకుంటున్నాడు ఈయన గురించి? అమ్మా, ఎంతమంది నీ జీవితమును బట్టి, నీ ఆత్మీయత జీవితాన్ని చూచి ఇబ్బంది పడుతున్నారో అంత గొప్ప ఆశీర్వాదము నేను వెంబడిస్తుంది. దేవునికి స్తోత్రము. The more uncomfortable people become being with you, ఎంతమంది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ ఆత్మీయత జీవితముని బట్టి దేవునికి స్తోత్రము. లోక సంబంధమైన వారు అందరూ నీ స్నేహితులు కానే కారు. క్రీస్తుని వెంబడించువాడే నీ నిజమైన స్నేహితుడు, స్నేహితురాలు. డిడ్ జీసస్ ఎవర్ ఫిట్ ఇన్ విత్ ద వరల్డ్? నో. శిష్యులు కూడా లోక సంబంధమైన జీవితం జీవించారా, లేకపోతే ప్రత్యేకమైన జీవితం జీవించారా? మన సంగతి ఏమిటి ఇవాళ? ఎందుకు మన బ్రతుకులు ఇలా భ్రష్టు పడుతున్నాయి? ఎందుకు లోక సంబంధమైనవే మనం కోరుకుంటూ దేవునికి దూరంగా మనం బ్రతుకుతున్నాము? దేవుని ఆవరము కానీ, దేవుని మందిరము కానీ, దేవుని ఆలయము కానీ, దేవుని సంఘమును కానీ ఎక్కువగా ప్రేమించని మనసు కలగకుండా లోక సంబంధమైన మనసుతో మనం ఇంకా ఎందుకు బ్రతుకుతున్నాము అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మీరు అందరూ క్రైస్తవులైనా కాదా? మరి లోక సంబంధమైన జీవితాన్ని ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు? మరియా, మార్త, లాస్ట్ టైం చెప్పాను. మార్త ఏం చేసిందంట? లోక సంబంధమైన పనులన్నీ పెట్టుకుంది. ఎప్పుడు పెట్టుకుంది? ఎలాంటి సమయంలో పెట్టుకుంది? సాక్షాత్తు రక్షకుడు తన ఇంటిలో ఉన్నప్పుడే రక్షకుడిని కాదని లోక సంబంధమైన వాటితో పనులు పెట్టుకుంది. మరియా వచ్చి పాదములను చెంతపడి చక్కగా దేవుని మాటలు విన్నదంట. మార్త, మరియా ఎంచుకున్నది శ్రేష్టమైనది అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. నీదర్ డిడ్ ద డిసైపుల్స్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకము నిజంగా దేవుని సువార్త వినాలని ఆశ కలిగి ఉందా? డస్ ద వరల్డ్ వాంట్ టు హియర్ ద గాస్పుల్? డూ యువర్ ఫ్రెండ్స్ వాంట్ టు హియర్ ద గాస్పుల్? మీరు తిరిగే మీ స్నేహితులు చట్టా పట్టాలు వేసుకొని తిరిగేస్తున్నామే, మీ పొరుగు వారితో తిరిగేస్తున్నారే, వాళ్ళందరూ ఆసక్తికరంగా ఉన్నారా? సత్యాన్ని అంగీకరించడానికి, సువార్తను వినటానికి, దేవుని మాటలు వినటానికి ఆసక్తి కలిగి ఉన్నారా? లేరు కదా. మరి వారితో ఎందుకండి అంత సమయం గడుపుతారు మీరు? అలాంటి వారితో సాంగత్యం చేస్తారు ఏంటండి మీరు? అలాంటి వారిని మీ వలన అయితే దేవుని వైపు తిప్పండి. కానీ వారితో చట్టాపట్టాలు వేసుకొని తిరిగితే లోక సంబంధమైన జీవితము కూడా మీరు జీవించి దేవుడు అనుగ్రహించిన దాన్ని పొందుకోలేక మీరు దూరంగా వెళ్ళిపోతారు అని దేవుడు వాక్యము ద్వారా మనకి సెలవిస్తున్నాడు. The world does not like God's word. The world does not want to listen to the truth. అబద్ధాలు చెప్పండి ఎంత సంతోషంగా వింటారో. సత్యం చెప్పండి, పాపిష్టి దానివి, పాపిష్టి వాడి నరకానికి పోతావు అంటే ఊరిక ఈ మాటలు నాకేం చెప్తావు, ముందు నీ సంగతి ఎందుకు చూడంటారు. నో బడీ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ దిస్ వరల్డ్. క్రైస్తవులలో కూడా ఎంతోమంది లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ క్రైస్తవులని వారిని వారు మోసపరుచుకుంటున్నారు ఈ దినాలలో. దేవుడే అంటాడు, నేను వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొనునా? Will I find any faithful people when I return? అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట వింటుంటే నాకే భయం వేస్తుంది. ప్రభువా, ఈ లోకముతో సాంగత్యము చేస్తే నాయనా నేను కూడా విశ్వాసుడుగా నిలబట్టము కష్టము ప్రభువా.
ప్రత్యేకపరుచుకున్నావు నాయన. ప్రత్యేకపరుచుకున్న తర్వాత అదే మార్గములో నడిచే కృపని నాకు అనుగ్రహించు ప్రభువా. నాయన, ఆ లోక మాలిన్యము నీకు అంటుకోకుండా, లోక మాలిన్యానికి నువ్వు దూరముగా ఉండి నీ పరలోకములో నీ తండ్రి చిత్తాన్ని నువ్వు ఏ విధంగా నెరవేర్చావో, 70 మంది శిష్యులంట యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. బికాస్ దే ఫెల్ట్ అన్కంఫర్టబుల్ ఆఫ్ ద గాస్పెల్. 70 మంది, 12 మంది ఉన్నారు. కానీ సమయం వచ్చినప్పుడు వారు కూడా లోకానికి భయపడిపోయి యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదని కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని, అందుకని దేవుడు అంటాడు, నేను వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొనునా. ఆయన ఉన్నప్పుడే ఆయన దేవుడు కాదు, ఆయన ఎవరో కనులారా అద్భుతాలు చూసిన వారే ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మన బ్రతుకులేంటి, మన పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉన్నది. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు వారి మధ్యలో దేవుడు. ఏ రీతిగా లోక సంబంధముగా బ్రతకకూడదని నేర్పించిన తర్వాత కూడా చివరి గడియలో ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి లోకముతో ఒకటైపోయారు. కానీ దేవుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అద్భుతమైన కార్యాలు చేయగలిగే కృపని వారు పొందుకున్నారు. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కావాలి? అయితే ఈ లోకముతో ఏ సత్సంబంధాలు పెట్టుకోకండమ్మా. నీ స్నేహితులు రా, భలే ఎంజాయ్ చేయొచ్చు, మంచి స్థలాలకి నేను తీసుకొని వెళతాను, కమ్ లెట్ us ఎంజాయ్, ఇట్ ఈస్ నాట్ అ సిన్, బిఫోర్ మ్యారేజ్ వీ కెన్ డూ ఎనీథింగ్, లెట్ us కమ్ టుగెదర్ ఫిజికలీ అని నిన్ను ప్రేరేపించే వారందరూ లోక సంబంధమైన వాళ్ళు, వ్యభిచారులు వారందరూ. అలాంటి వారితో దయచేసి సాంగత్యము చేయకండమ్మా. లోక సంబంధమైన వారితో మీరు సాంగత్యము చేస్తే, స్నేహము చేస్తే ఏనాడు దేవుణ్ణి మీరు సంతోషపరచలేరు కూడా. దయచేసి ఈ మాటలు గమనించండి. The world does not like God's word. We can't live in rebellion like the world does. The world gets excited to anything new it has to offer. ఏదైనా కొత్తగా ఈ లోకంలో వస్తే చాలామంది అది కావాలని ఆశపడతారు. అవునా లేదా అండి చెప్పండి? అరే, మార్కెట్లో ఒక కొత్త సరుకు వచ్చింది, కొత్త వస్తువు వచ్చింది, పద మనం వెంటనే తీసుకోవాలి. అమ్మా, ఎల్లప్పుడూ పాడు కానిది, నూతనమైనది, నిన్ను కూడా నూతన పరచగలిగేది దేవుడు నీకు అనుగ్రహించాడమ్మా. దాన్ని కాదనకుండా ఈ లోకం అనుగ్రహించే తాత్కాలికమైన నూతన వాటి కోసము మీ ఆత్మీయతను మీరు పాడు చేసుకోకుండా ఉండాలనే ఈ మాటలు నేను చెప్తున్నాను. The world gets excited to anything new it offers, but the believer gets excited being in the presence of God. దావీదు మహారాజు అంటాడు 26వ కీర్తనలో, పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, పనికిమాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చేయను, వేషధారులతో నేను పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, దుష్టుల సంఘము నాకు అసహ్యం. ఎంతసేపు మనం తాగుబోతులతోనే తిరగాలి, ఎంతసేపు వ్యభిచారుల మధ్యలోనే మనం బ్రతకాలి, ఎంతసేపు మన జీవితాల్ని భ్రష్టు చేసేవారిగా మనం స్నేహితులుగా పెట్టుకోవాలి. అమ్మా, ఒకరోజు లెక్క చెప్పే దినము వస్తుందమ్మా. లెక్క చెప్పే పొజిషన్లో మనల్ని మనం పెట్టుకుంటే నరకంలోకి పోకుండా, కనీసం పెద్ద పొజిషన్లో లేకపోయినా పరలోకంలో లీస్ట్ పొజిషన్లో ఉన్న, కనీసం పరలోకంలో ఉన్నమన్న సంతోషం మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ద గ్రేటెస్ట్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ద లీస్ట్ ఇన్ ద కింగ్డమ్, అట్లీస్ట్ ఐఎమ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అవునా కాదా చెప్పండి? కనీసం దేవుని సన్నిధిని మనం చూడగలుగుతున్నాము, దేవుని ముందు మనం నిలబడగలుగుతున్నాం అంటే అంతకన్నా ధన్యత ఇంకేమైనా ఉంటుందా? చదవండి, ఏమంటాడు? దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు. యవనస్తులు ఆడవాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. దావీదు మహారాజు చాలా అందగాడంటండి. వెరీ స్మార్ట్ లుకింగ్ ఫెలో హీ వాస్, వెరీ హ్యాండ్సమ్ గాయ్, గ్రేట్ వ్యాలర్, ధైర్యవంతుడు. ఆ ధైర్యాన్ని చూస్తే ఏ అమ్మాయినా పడిపోవాల్సిందే, అంత గొప్ప ధైర్యవంతుడు. కానీ ఏనాడైనా కన్యస్త్రీ మీద
చూపు పడలేదు. పెళ్ళి అయిపోయిన తర్వాత బలహీనపడిపోయాడు. కానీ యవ్వన ప్రాయములో తన యవ్వనాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు దావీదు, ఏ విధంగా తన యవ్వన ప్రాయములో దేవుణ్ణి ఘనపరిచాడు దావీదు, కొన్ని మాటలు జ్ఞాపకము చేసుకోవాలండి. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు. ఎవరి చుట్టూ నువ్వు తిరుగుతున్నావు? ఆడపిల్లలు యవ్వనస్తులు, మగవాళ్ళు యవ్వనస్తులు, ఎవరి చుట్టూ మీరు తిరుగుతున్నారు? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి లేచినప్పటి నుంచి ఒక్కటే ధ్యాస, అవునా కాదా? మీ ధ్యాస అంతా దేవుని మీద పెట్టండి. దేవుని మందిరము వైపు తిప్పండి మీ ధ్యాస అంతా, మీ ఆలోచన అంతా. తండ్రి, నీ సంఘాన్ని నేను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతానో ఆ ధన్యతను ప్రభువా నాకు అనుగ్రహించు అని నిజంగా ఆసక్తి కలిగి ఉంటే ఆశపడే ప్రాణముని తృప్తిపరుస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రము. ఏమంటున్నాడు చూడండి. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము. దేవునికి స్తోత్రము. పాపులతో నా ప్రాణమును చేర్చుకుము. కానీ ఎవరితో మనం స్నేహం చేస్తున్నాము? ఎంతమంది నిజంగా ఆత్మీయులుగా మీకు స్నేహితులుగా ఉన్నారు? ఎందుకంటే వారితో సాంగత్యం మనకు వద్దు. ఏమంటాం రే, సంఘానికి వెళ్ళినా బైబిల్ గురించే, చర్చికి వెళ్ళినా దేవుని గురించి మా పాస్టర్ బాధేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళతో కూర్చున్నా కూడా దేవుని గురించే మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటలంట జ్ఞాపకార్థపు గ్రంథములో ఏం చేయబడుతున్నాయి? లిఖింపబడుతున్నాయంట. మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినము నాడు లెక్క చెప్పవలసి ఉంటుందని దేవుడు మత్తయి సువార్తలోని 12వ అధ్యాయంలో 36-37 వచనాల్లో అంటున్నాడు. విమర్శ దినము నాడు మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినము నాడు మీరు లెక్క చెప్పవలసి ఉంటుంది. మీ మాటను బట్టియే మీరు నీతిమంతులని తీర్పు నొందుదురు, మీ మాటను బట్టియే మీరు అపరాధులని తీర్పు నొందుదురు. మీ స్నేహితులతో కలిసి మీరు మాట్లాడే మాటలు మిమ్మల్ని నీతిమంతులుగా మార్చగలుగుతుంది, లేకపోతే అనీతిమంతులుగా అపరాధులుగా మిమ్మల్ని చేయగలుగుతుంది. అందుకని దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ ట్రై టు ఫిట్ ఇన్ విత్ దిస్ వరల్డ్, ద వరల్డ్ విల్ కరప్ట్ యూ. బట్ ఇఫ్ యూ ట్రై టు బీ వన్ విత్ గాడ్, గాడ్ విల్ ఎలివేట్ యూ. దేవునికి స్తోత్రము. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను ఆయనని తప్పించదను. ఆయన నా నామము ఎరిగినవాడు గనక. 91వ కీర్తనలో 14వ వచనంలో ఒకసారి చదువుదామండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. దేవునికి స్తోత్రము. నీ స్నేహితులు నీకు ఘనతనివ్వరు, అవమానమునే ఇస్తారు. ఏమి ఇస్తారంట? దేవుడు ఒక్కడే నీకు ఘనతని నిజముగా ఇవ్వగలుగుతాడమ్మా. అలాంటి దేవుడి యొక్క సన్నిధిలో సమయము గడపటానికి మీరు ఇష్టపడటం లేదంటే, మీరు కోరుకోవటం లేదంటే, మీరు ఇంకా లోక సంబంధులుగానే బ్రతుకుతున్నారు. మీరు క్రైస్తవులని మిమ్మల్ని నమ్మించుకొని మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు. అట్లా ఉండరాదు. దేవుని వాక్యం ఏమంటుందో చూద్దామండి. మీరు నిజంగా లోక సంబంధులు కాకపోతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుందా, ద్వేషిస్తుందా? చూద్దామండి. యోహాను పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్తుందో ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. మీరు నిజంగా లోక సంబంధులు కాకపోతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుందా, ద్వేషిస్తుందా? సహజంగా తాగుబోతులు ఏం చేస్తాడండి? ఒక్కడే తాగుతాడా, 10 మందిని గ్యాదర్ చేసుకుంటాడా? గ్యాదర్ చేసుకొని ఏమంటారు? చీర్స్ అంటారు. దేనికి చీర్స్? సావటానికి చీర్స్ అంట. వ్యాధులు తెచ్చుకోవటానికి చీర్స్ అంట. లివరు, కిడ్నీలు, గుండెపోటులు అన్నీ తెచ్చుకోవటానికి మూర్ఖులు చీర్స్ కొట్టుకుంటున్నారంట. అలాంటి వారు మధ్యలో సంతోషం ఎలా దొరుకుతుందో కానీ బాధతో ఈ మాటలు చెప్తున్నాను. నా తండ్రి తాగుబోతుగా చనిపోయాడండి. చీర్స్ అన్న వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఒక్కడు కూడా కనిపించలేదు మమ్మల్ని ఆదుకోవటానికి. ఒక్కడు కూడా సహాయం చేయలేదు మమ్మల్ని ఆదుకోవటానికి. ఎంతమంది చీర్స్ అన్నారో కనీసం ఏడవటానికి కూడా, మా నాన్న శవం పడి ఉన్నప్పుడు కూడా ఒక్కడు కూడా మాతో పాటు మా బాధని పంచుకోవటానికి ఒక్కడు రాలేదు.
అందుకనే అంటాను, అలాంటి వారితో సాంగత్యము చేస్తే నువ్వు ఒంటరివాడుగానే మిగిలిపోతావు, ఒంటరి చావు చస్తావు, నిత్య నరకాగ్నిలో నువ్వు నెట్టివేయబడతావు. నీవే నిర్ణయించుకో, దేవునితో సత్సంబంధము కలిగి బ్రతుకుతావా, లోకముతో స్నేహము చేసి ఒంటరి చావు కోరుకొని చచ్చిపోతావా? నిర్ణయము దేవుడు నీ చేతికే విడిచిపెడుతున్నాడు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. స్నేహం చేసేస్తుందంట మీ అందరితో. అరే నువ్వు నా సేమ్ రా, నిన్ను చూస్తే నన్ను చూసుకున్నట్టే ఉన్నదే, తేడా ఏమీ లేదే, భలే ఫ్రెండ్ రా నువ్వు. ఎప్పుడైనా అన్నారండి మిమ్మల్ని చూసి, అరే ఎందుకో చాలా సిమిలారిటీస్ ఉన్నాయిరా నీకు నాకు? హ్యాస్ ఎనీబడి టోల్డ్ యూ దట్? యు నో, ట్రేట్స్ ఆర్ మేనరిజమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ సో సిమిలర్. ఓ వాట్ అ జాయ్ ఇట్ ఇస్ టు బి యువర్ ఫ్రెండ్. ఏం జాయ్ వాడికి? వాట్ జాయ్ ఇస్ ఇట్ ఇన్ దట్? ఐ రియలీ డోంట్ నో. Sometimes I pray and I thank God. I don't know what would have happened to my life and to my marriage, but I thank God for separating me, and I thank God for bringing me into His presence, and today the life that I'm living is only by His grace. ఈరోజు ఇంత సంతోషముతో, ఇంత సమాధానముతో 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరంలో వివాహములో మేము ప్రవేశించాము. దేవునికి స్తోత్రము. ఈ విధంగా మేము జీవించగలుగుతున్నామంటే, ఈ విధంగా నేను బ్రతకగలుగుతున్నానంటే, నేను లోకముతో స్నేహము చేయటము, ఎప్పుడైతే దేవునితో స్నేహము చేశానో దేవునికి స్తోత్రం, నా స్నేహితులందరూ నన్ను విడిచిపెట్టేశారు. చాలా సంతోషించాను. పీడా పోయింది, దరిద్రము పోయింది ప్రభువా. ఐ ఫౌండ్ మై ట్రూ ఫ్రెండ్. నిజమైన స్నేహితుడు ఈ లోకములో నేను పొందుకున్నాను అని సంతోషించాను. నా చుట్టుపక్కల ఉన్నవారు పోయినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఈరోజు నాకు స్నేహితులు ఎవరు లేరండి. నా కుటుంబము, మొట్టమొదటిగా యేసయ్య, ఆ తర్వాత నా కుటుంబము, నా భార్య, నా కుటుంబము నాకు గొప్ప స్నేహితులుగా దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. మీరు ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి, మీరు లోక సంబంధులు. సహజంగా ఎవడైనా వాడు నెగటివ్ క్వాలిటీస్ గురించి చెప్తూ ఉంటే, బ్రదర్ సేమ్ బ్రదర్, మీకు ఆవేశం ఎలా వస్తుందో నాకు అలాగే వచ్చేస్తుంది బ్రదర్ అంట. పిచ్చి వాళ్ళు కాకపోతే ఏమిటో బ్రదర్, సాయంత్రం అయితే మందు పడకపోతే నిద్ర పట్టదు బ్రదర్. సేమ్ టు సేమ్ బ్రదర్. బయటికి వెళ్ళి వ్యభిచరించకపోతే అసలు ఎందుకో బ్రదర్ చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉంటాను బ్రదర్. సేమ్ టు సేమ్. ఇలాంటి వారు చాలామంది మన మధ్యలో ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు అని అబద్ధాలు చెప్తూ సంఘములో చొరపడి ఆత్మీయులను పాడు చేసే తోడేళ్ళు సంఘములోనే ఉన్నారండి. జాగ్రత్తగా ఉండండి. అందుకనే అంటాను, ఎవ్వరు మీ స్నేహితులు కారు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మీ నిజమైన స్నేహితుడు. మీ మేలు కోరుకునేవాడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. రైట్, చూద్దామండి ఏమంటుందో. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొంటిని. చూసారా, నేను మిమ్మలను లోకములో నుండి ఏర్పరచుకున్నాడంట. వెతికితే ఆనిముత్యాలులాగా కనిపించారంట. దేవునికి స్తోత్రము. అంత చెత్త మధ్యలోని, అంత దరిద్రము మధ్యలోని, అంత పాపిష్టి వారు మధ్యలోని దేవుని దృష్టి మీ మీద పడి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడంట. దేవునికి స్తోత్రము. ఆయన పిలుపుకు తగ్గట్టు జీవితాన్ని మనము జీవిద్దామమ్మా. లోకముతో స్నేహము చేసి, బ్యాడ్ కంపెనీ స్పాయిల్స్ గుడ్ మారల్స్. చెడు స్నేహము మంచి నడవడిని ఏం చేస్తుంది? చెడుపును. స్కూల్లోని మనం యాపిల్ బుట్టల గురించి నేర్చుకున్నాము. చిన్న ఉదాహరణ చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, దయచేసి వినండి. ఎందుకంటే మనకి మెమరీ పవర్ చాలా తక్కువ కాబట్టి. ఒక మంచి యాపిల్ బుట్ట ఫలము తీసుకొని, ఒక ఫలముల కలిగిన బుట్ట తీసుకొని, పుచ్చిపోయినది తీసుకొని ఆ మంచి ఫలముల మధ్యలో పెట్టండి. ఏమవుతాయండి? వాట్ రాంగ్ డిడ్ ద గుడ్ యాపిల్స్ డూ? దేవుడు అంటున్నాడు, ఒక్క చెడు స్నేహితుడు చాలు మీ మధ్యలో.
ఒక్క భ్రష్టు పట్టిన వాడు స్నేహితుడుగా మీ మధ్యలో ఉంటే మీ మంచి నడవడిని కూడా పాడు చేస్తాడు, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఆ యాపిల్స్ ఏ పాపము చేయలేదు, పుచ్చిపోయిన తీసుకొని వచ్చి ఆ మంచి వాటిలో పెడితే మంచివి కూడా పుచ్చిపోయాయంట. గాయమైనప్పుడు, పుండైనప్పుడు పుండిని మనం సరి చేసుకోకపోతే డాక్టర్ గారు ఉన్నారు, ఏమవుతుంది? ఆత్మీయుల మధ్యలో మీరు జీవించకపోతే, లోక సంబంధమైన స్నేహితులతో మీరు జీవిస్తే, వారితో చట్టా పట్టాలు వేసుకొని తిరిగితే మీరు ఆత్మీయులుగా మిగులుతారా? చెప్పండి, మీరు ఉండగలుగుతారా ఆత్మీయులుగా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. ఎల్లప్పుడూ నీ చుట్టూ ప్రార్థన ఎవరుండాలి? యోధులు మీ చుట్టుపక్కల ఉండాలండి. నువ్వు పడిపోతున్నప్పుడు నా స్నేహితుడు కదరా, బలహీన పడుతున్నానరా, ప్రార్థన చేయరా, నా బలం సరిపోవటం లేదురా, అలాంటి స్నేహితులని పక్కన పెట్టుకోండి. పడిపోతున్నావరా, ఇవన్నీ వస్తూ ఉంటారా, 2 పెగ్గలేసాలు అన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఈరోజు అలాంటి వారితోనే సాంగత్యము చేసే ఏమిటోనండి ఈ పిచ్చి మాయలోకంలోని మనం పడిపోతూ ఉంటాం ఎప్పుడు. అలాంటి వారితోని ప్రాణాలు పెట్టి, తన మహిమను విడిచిపెట్టి, తన పరలోక రాజ్యముని విడిచిపెట్టి, ఒక సామాన్యుడమైన మనిషిగా పుట్టి దేవునితో సమానంగా యోగ్యముగా ఎంచకుండా చావుకు కూడా విధేయుడుగా వచ్చాడంట యేసుక్రీస్తు ప్రభు. అలాంటి వాడితో స్నేహం చేయటానికి ఎందుకు మనకు మనసు అంగీకరించటం లేదు? నాకు అర్థం కావటం లేదు. రోమీయులకు రాసిన పత్రికలో చూద్దామండి, 12వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు బదులు నేను అని చదవండి, నేను ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. దేవునికి స్తోత్రము. మీరు నిజంగా లోక సంబంధు వారు కాకపోతే ఏమి ఎంచుకుంటారంట? ఉత్తమమైన వాటిని ఎంచుకుంటారంట. చెడ్డవారితో సాంగత్యం చేయటానికి మీరు ఆసక్తి కలిగి ఉండరంట. ఉత్తమమైన వాటిని మీరు ఎంచుకుంటారు. ప్రతి దానిని పరీక్షిస్తారంట. ఇది పనికొస్తుందా, నా జీవితానికి పనికి రాదా? నిజంగా ఆశ్చర్యపోతానండి. ముఖ్యంగా ఈ లోకములో ఉన్న యవ్వనస్తులు, పెళ్లి కాని వారికి ఈ మాటలు చెప్తున్నాను, దయచేసి వినండి. లోకముతో సత్సంబంధము కలిగి దేవునికి దూరంగా బ్రతుకుతూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నిన్ను సుఖపెట్టగలుగుతాడా? నిన్ను మోసం చేయడా? లోకములో ఏమున్నదండి? దగా, దౌర్జన్యము, మోసము, శరీరాశ, నేత్రాశ, ఇంకా జీవపు డంభము, ఇవన్నీ కలిగి ఉన్నవాడు నీ వివాహముని కాపాడుతాడా? నిన్ను నిజముగా ప్రేమించగలుగుతాడా? వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని ఎంచి ఆ వివాహాన్ని కాపాడుకోవటానికి ప్రయాసపడుతాడా? లోక సంబంధుడు ప్రయాసపడడు. నీతో సంతోషం అయిపోయిన తర్వాత పరాయి స్త్రీ దగ్గరికి వెళతాడు లోక సంబంధమైన వాడు. అలాంటి వారిని మీరు కోరుకొని ప్రేమిస్తున్నానని చెప్తే లేచి వెళ్ళిపోవటమే. ఎంత దౌర్భాగ్యము, ఎంత దుర్మార్గమో ఇది. మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. అనేక మార్లు చెప్తాను యవ్వనస్తులకి నేను చెప్తుంది ఏమిటంటే, లోకపు స్నేహము చేసే ఏ స్త్రీతో మీరు సాంగత్యము పెట్టుకున్నా మీ ఇంటిని, నీ కాపురాన్ని, నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. అందుకనే అందరికీ మనవి చేస్తున్నాను, దేవునితో సత్సంబంధము కలిగి ప్రార్థన జీవితము లేకుండా సంఘములో మనము ప్రతిసారి దేవుణ్ణి ప్రేమించి ఆరాధించి స్తుతించి వాక్పరిచర్యలో పాల్గొనకుండా ఇంకా వేరే ఏ పనిని ప్రాముఖ్యంగా పెట్టుకుంటున్నామంటే, అలాంటి వాడిని నువ్వు ప్రేమిస్తే నువ్వు ఒకరోజు నిశ్చయముగా మోసపోతావు. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు
రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.